Praise the Lord. Psalm 34:18. The Lord is close to the broken-hearted and save those who are crushed in spirit. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే విరిగి నరిగిన వాళ్ళు ఉన్నారో దేవుని యొక్క ఆత్మ వాళ్ళకి సమీపముగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. చాలాసార్లు మనం ఎప్పుడైతే విరిగి నలిగిన పొజిషన్లో ఉన్నామో, మనం ఒంటరిగా ఉన్నాము అని అనుకుంటాము, మనతో ఎవరూ లేరు అని అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఈ సర్వ భూమిని, ఈ ఆకాశాన్ని సృజించిన దేవుడు అంట మనతో ఉన్నాడు అంట. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ బ్రోకెన్నెస్, ఒకవేళ మీరు విరిగి నరిగిన ప్లేస్లో ఉన్నట్లయితే మీకేం తెలియాలి అంటే, ఈ గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అని మనకు తెలియాలి. సో ఐ డోంట్ వాంట్ యూ టు బి డిస్కరేజ్డ్ దట్ యు ఆర్ ఇన్ అ బ్రోకెన్ సీజన్ ఆర్ యూ హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్. బట్ మీకు దేని బట్టి మీరు రిజాయిస్ చేయాలి అంటే, దేవుడు మీతో ఉండి మీకు సమీపముగా ఉన్నాడు అంట, దూరముగా లేడు అంట, సమీపముగా ఉన్నాడంట. సో ఐ వాంట్ యూ టు బి ఎంకరేజ్డ్ దట్ గాడ్ ఈస్ విత్ యూ ఆల్ ద టైమ్. హీ ఈస్ దేర్ టు ఎంకరేజ్ యూ. మిమ్మల్ని ఉత్సాహపరచడానికి దేవుడు మీతో ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్రేకింగ్ యువర్ హార్ట్. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని వదిలేవేమని నేను కోరుచున్నాను. బట్ ఐ వాంట్ యు టు ఫోకస్ ఆన్ వాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో ఏదైతే కార్యము చేయాలనుకుంటున్నాడో దాన్ని బట్టి మీరు ఆనందపడాలి అని నేను కోరుచున్నాను. ఐ వాంట్ యు టు నో ఈవెన్ బిఫోర్ దెర్ ఇస్ అ సీజన్ ఆఫ్ గ్రేట్నెస్. ఎప్పుడైతే దేవుడు ఒక గొప్ప కార్యము మన జీవితంలో చేస్తాడో దానికంటే ముందు ఏం జరుగుతుంది అంటే, ఒక విరిగి నలిగిన సీజన్ అనేది మన జీవితంలో ఉంటుంది. సో ఈరోజు మీరు విరిగి నలిగిన సీజన్లో ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఒక గ్రేట్నెస్ అనే సీజన్లోకి మీరు వెళ్ళబోతున్నారు అని మీకు తెలియాలి. సో డూ నాట్ బి డిస్కరేజ్డ్ బట్ రిజాయిస్ బికాస్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ అ మైటీ థింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.